ఇప్పటి వరకు అయితే మీడియా ముందు ఎలాంటి ప్రకటన కానీ ఏం చేయలేదు. రమేష్, మరి ఇప్పుడు మాధురి ఆత్మహత్య యత్నం వ్యవహారం దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరింత వేడి పెంచే అవకాశం లేదంటారా? అంటే ఇది మరో ఎపిసోడ్ అనుకోవాలి. 3 రోజులుగా దువ్వాడ శ్రీను వర్సెస్ దువ్వాడ వాణి ఇద్దరి మధ్యనే మొత్తం కూడా వ్యవహారం జరిగింది. కేవలం కుటుంబ వ్యవహారం అది రకరకాల మలుపు తిరిగి రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. అంటే ఇద్దరు చెప్తున్నటువంటి 2 రకాల వాదనలు ఇవన్నీ కూడా చాలా రక్తి కట్టించాయి, ఆసక్తి కలిగించాయి. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. బయటకు చాలా వరకు ఇద్దరు కూడా ఒక మంచి రాజకీయ నాయకుల్లాగా ఆదర్శ దంపతుల్లాగా ఎన్నాళ్ళు కనిపించారు. కానీ ఎన్నికలైన వెంటనే ఇద్దరూ కూడా తెలవదారి అన్నట్లు వ్యవహరించడం, పట్టువిడుపులు పోయి ఇద్దరు కూడా నేను చెప్పిన మాట జరగాలనేటటువంటి వ్యవహారం ప్రతి ఇద్దరిలోనూ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈమె 3 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్నటువంటి క్యాంపు కార్యాలయం దగ్గరే బస చేసి ఎట్టి పరిస్థితుల్లో తనను తన పిల్లలను లోనకు అనుమతించే వరకు కూడా తన ఎట్టి పరిస్థితులు దీక్షను విరమించిన ఇక్కడే ఉంటాను, తాడోపేడో తేల్చుకుంటానని చెప్పి దువ్వాడ వాణి చెప్తోంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో వాణిని తన ఇంట్లోనికి రప్పించేదే లేదు, ఎట్టి పరిస్థితులు తనను భారీగా స్వీకరించేది లేదు, తనతో పాటు తన పిల్లలను కూడా స్వీకరించేది లేదని చెప్పి ఆయన తేల్చి చెప్పేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మాధురి తెరపైకి వచ్చింది. తనకు దువ్వాడ శ్రీనివాస్కు ఉండేటటువంటి రిలేషన్ అసలు ఏంటి, ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి అనేటటువంటి దానిలో తనను ట్రాప్ చేసేటటువంటి భాగంలోనే వాణి తనను దువ్వాడ శ్రీనివాస్కి దగ్గర చేసిందని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారే. ఆ తర్వాత కొంతమేర అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ మాధురి కానీ ఇద్దరు డైరెక్ట్గా తమిద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని బయట పెట్టారు. నిరాశకు గురయ్యాం, నిరాదరణకు గురయ్యాం, మా కుటుంబం మీ కుటుంబం 2 కుటుంబాలు అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ మాధురి కుటుంబాలు 2 కూడా ఇద్దరిని వదిలేసినటువంటి నేపథ్యంలో తమకు ఒక తోడు కావాలి, నీడ కావాలి కాబట్టి ఆ సమయంలో ఇద్దరు దగ్గర అయ్యారనేటటువంటిది అటు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు, మాధురి ఒప్పుకుంది. మొత్తానికి ఇవన్నిట్లో 3 రోజులుగా జరుగుతున్నటువంటి దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో మాధురి కీరోలుగా మారింది. అలాంటి మాధురి ఈరోజు ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదం వెనక ఈ కుటుంబ వ్యవహార కలహాల కారణం ఉన్నాయా, లేకపోతే ఆమె వ్యక్తిగతంగా ఫాస్ట్ డ్రైవింగ్ చేయటం ఆమెకు అలవాటు కాబట్టి ఆ ఫాస్ట్ డ్రైవింగ్లో వెళ్తూ ప్రమాదానికి గురైంది అనేటటువంటి దానిపైన పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. అయితే ఈ దువ్వాడ వ్యవహారానికి దానికి ఆమె చెప్తున్నటువంటి మాటలకు ఏమైనా సంబంధం ఉందా లేదనేటటువంటిది పోలీసుల విచారణలో తేలుతుంది. ఎందుకంటే ఆమె అన్కాన్షియస్లో కూడా లేదు, చక్కగా మాట్లాడుతుంది కాబట్టి ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎక్కడికి బయలుదేరింది, ఎంత స్పీడ్లో ఉంది ప్రమాదం జరిగేటటువంటి సమయంలో, టోల్ గేట్ దగ్గర అంత స్పీడ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది, నిజంగా సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిందా లేకపోతే అనుకోకుండా ప్రమాదం జరిగింది అనేటటువంటి కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేశారు. అక్కడ ఉండేటటువంటి వెహికల్ను కూడా పక్కకు నెరిపి మొత్తం కూడా ట్రాఫిక్ని క్లియర్ చేశారు. తర్వాత విచారణ కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. అంటే రమేష్, పోలీసులు ఏమంటున్నారు అంటే ఆత్మహత్య యత్నం కూడా ఒక నేరము, రాంపై కేసు నమోదు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే పోలీసులు ఇప్పటి వరకు దానిపైన ఇంకా మాట్లాడారు. ఎందుకంటే ప్రమాదం జరిగి కూడా దాదాపుగా 1 గంట అయి ఉంటుంది. గంటల వ్యవధిలోనే ఆమెను ప్రమాదం జరగటం, ఆమెను పలాస ఆసుపత్రికి తరలించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభం అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స తర్వాత పోలీసులు తమ